ఏమా ఎక్స్పెరిమెంట్ తర్వాత మనకి అవుట్కమ్స్ తెలిస్తే కానీ రిజల్ట్ తెలియదు. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అది అవుట్కమ్స్ తెలుస్తాయి కానీ రిజల్ట్ అనేది తెలియకపోతే ఆ ఎక్స్పెరిమెంట్ మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటది? టాసింగ్ ఏ కాయిన్, ఇంకా రోలింగ్ ఏ డై లేదా Rolling a- థ్రోయింగ్, తర్వాత డ్రాయింగ్ ఏ కార్డ్ ఫ్రమ్ From deck. వెల్ షఫుల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. సరే, ఇది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ తర్వాత శాంపిల్ స్పేస్ అని ఉంటుంది. శాంపిల్ స్పేస్ అంటే ఏంటంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ లేదా ద అవుట్కమ్స్ ఆఫ్ ద టోటల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క టోటల్ అవుట్కమ్స్ మనం ఏమంటాం అంటే శాంపిల్ స్పేస్ అంటాం. అర్థమవుతుంది? ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం? టాసింగ్ ఏ కాయిన్, అలాగే థ్రోయింగ్ ఏ డై లేదా రోలింగ్ ఏ డై, ఇది చెప్పుకున్నాం ఎగ్జాంపుల్. రోలింగ్ ఏ డై ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు శాంపిల్ స్పేస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పాయింట్ టాస్ చేసాం అనుకోండి, అందులో అవుట్కమ్స్ ఏమొస్తాయండి? హెడ్ అండ్ టైల్స్. కాబట్టి హెడ్ టైన్ మనం ఒక సెట్ లో తీసుకుంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ శాంపిల్ స్పేస్ అంటాం. అర్థమవుతుందండి? పాసిబుల్ అవుట్కమ్స్ యొక్క సెట్ ని మనం ఏమంటాం అంటే మనం శాంపిల్ స్పేస్ అంటాం. ఒకవేళ ఒక పాయింట్ టాస్ చేసాం, ఒక కాయిన్ టాస్ వేస్తే మనకి అవుట్కమ్స్ హెడ్ టైల్ వచ్చాయి. అదే 2 కాయిన్స్ టాస్ వేస్తే ఏమొస్తాయి చెప్పండి? హెడ్ టైల్స్, టైల్ హెడ్, హెడ్ హెడ్. ముందు హెడ్ టైల్, టైల్ హెడ్, టైల్ ఇంకా టైల్. టైల్ టైల్. మొత్తం ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. 3 కాయిన్స్ టాస్ వేస్తే ఏమొస్తాయి చెప్పండి? 3 heads. 3 heads. 3 heads. 1 head, 2 tails. ఒక హెడ్ ఉన్నది మాట్లాడండి. ఒక హెడ్ 2 టైల్స్. టైల్ హెడ్ టైల్ హెడ్ టైల్. టైల్ హెడ్. టైల్ హెడ్. తర్వాత ఒక హెడ్ ఒక టైల్ ఉన్నది చూడండి సరే. టైల్ హెడ్ Head హెడ్ tail. టైల్ హెడ్. తర్వాత హెడ్ హెడ్ టైల్. హెడ్ టైల్. 3 టైల్. 3 టైల్ అంటే ఎంత వచ్చింది మొత్తం? 8. అంతేనా? అంటే చూడండి, ఒక పాయింట్ టాస్ చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వచ్చాయంటే 2/1 అవుట్కమ్స్ వచ్చాయి. అదే 2 కాయిన్స్ టాస్ చేస్తే 2 స్క్వేర్ అవుట్కమ్స్ వచ్చాయి. అర్థమవుతుందా? అదే 3 కాయిన్స్ టాస్ చేస్తే 2 క్యూబ్ అవుట్కమ్స్ వచ్చాయి. అర్థమైందమ్మా? అర్థమైంది. అంటే ఇప్పుడు మనం n కాయిన్స్ టాస్ వేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 2 power n. ఏమండి? ఇంకో విషయం, ఇప్పుడు ఒక డైని త్రో చేసాం అనుకోండి. డై మీద మొత్తం 6 నెంబర్స్ ఉంటాయండి. ఒక డైని త్రో చేస్తే నాకు అవుట్కమ్స్ ఏం రావచ్చు చెప్పండి? 1 1 2 2 3 4 5 6. ఏం రావచ్చు? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఏమో అదే మనం అంటే 6 అవుట్కమ్స్ వచ్చాయి. అదే మనం 2 డైస్ ని త్రో చేసాం అనుకోండి, అప్పుడు అవుట్కమ్స్ ఏం రావచ్చు చెప్పండి నాకు? ఫస్ట్ డై మీద 1 రావచ్చు, సెకండ్ డై మీద 1, అలాగే ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 2, ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 3, ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 4, ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 5, ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 6. అలాగే ఈసారి ఫస్ట్ డై మీద 2 కాన్స్టెంట్ గా ఉంచండి. అప్పుడు ఏమవుతుంది? 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6 వస్తాయి. అలాగే ఈసారి ఫస్ట్ దాని మీద 3 వచ్చింది అనుకోండి, 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6 వస్తుంది. అదే ఫస్ట్ డే మీద 4 వచ్చింది అనుకోండి, 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6 వస్తుంది.
అలాగే 5 వచ్చింది అనుకోండి ఫస్ట్ టైం మీద 5-1, 5-2, 5-3, 5-4, 5-5, 5-6 వస్తుంది. అలాగే ఫస్ట్ టైం మీద 6 వచ్చింది అనుకోండి 6-1, 6-2, 6-3, 6-4, 6-5, 6-6. మొత్తం ఎన్ని వచ్చాయండి అవుట్కమ్స్? 36. 36 సార్. మీరు ఇక్కడ గమనించండి, ఒక డైన్ త్రో చేస్తే 6/1 అవుట్కమ్స్ వచ్చింది. అలాగే 2 డైస్ త్రో చేస్తే 6 స్క్వేర్ అవుట్కమ్స్ వచ్చాయి. అలాగే n డైస్ త్రో చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 6-4 అండి. 4 అవుట్కమ్స్ వస్తాయి. ఏమండి? తర్వాత ఇప్పుడు మనం శాంపిల్ స్పేస్ అంటే ఏం చెప్పాం? ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఏం చెప్పామండి? శాంపిల్ స్పేస్ అంటే మొత్తం అవుట్కమ్స్ యొక్క సెట్ అంతే. పాసిబుల్ అవుట్కమ్స్ యొక్క సెట్ మనం ఏమంటాం అంటే మనం శాంపిల్ స్పేస్ అంటాం. జనరల్ గా శాంపిల్ స్పేస్ ని ఏ లెటర్ తో డినోట్ చేస్తాం అంటే క్యాపిటల్ S తో డినోట్ చేస్తాం అన్న. ఆమె అంటే ఇక్కడ శాంపిల్ స్పేస్ అంటే ఏం చెప్పొచ్చు మనం? Total outcomes of an experiment. Set out total outcomes of an experiment. అంటే సెట్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ అని కన్నా ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే చాలా బాగుంటుంది అన్నమాట. పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అయితే వస్తాయి అన్ని అర్థమవుతుందా? ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ శాంపిల్ స్పేస్ అంటాం. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ S అన్న. అలాగే n కాయిన్స్ ని టాస్ చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 2/n. అలాగే n డైస్ ని త్రో చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 6/4 అంతే. తర్వాత ఈసారి శాంపిల్ పాయింట్ అంటారు. ఇప్పుడు శాంపిల్ స్పేస్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏమంటామంటే మనం శాంపిల్ పాయింట్ అంటాం. శాంపిల్ పాయింట్ అంటే ఏంటంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ శాంపిల్ స్పేస్ every element in a sample space is called a sample point అంటాం. శాంపిల్ పాయింట్ అంటాం. అర్థమవుతుందా? ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ శాంపిల్ స్పేస్ ఇస్ కాల్డ్ శాంపిల్ పాయింట్ అంటాం. అంటే శాంపిల్ స్పేస్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని కూడా మనం శాంపిల్ పాయింట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ టాస్ వేసాం, అప్పుడు S ఈక్వల్ టు ఏమొస్తుంది? నాకు హెడ్ టైల్ వస్తుంది. ఇక్కడ హెడ్ ని మనం శాంపిల్ పాయింట్ అనొచ్చు, టైల్ ని కూడా శాంపిల్ పాయింట్ అనొచ్చు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అది ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ శాంపిల్ స్పేస్ ఇస్ కాల్డ్ శాంపిల్ పాయింట్. తర్వాత ఈవెంట్ అంటే ఏంటి? ఈవెంట్ అంటే any subset of a sample space is called a sample point. The event, any subset of a sample space, any subset of a sample space is called an event. Is called a event. Is called an event. ఏమండి? శాంపిల్ స్పేస్ యొక్క ప్రతి సబ్జెక్ట్ ని మనం ఏమంటాం అంటే మనం ఈవెంట్ అంటాం. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు కాయిన్ టాస్ వేసాను నేను, శాంపిల్ స్పేస్ ఎంత వస్తుంది? హెడ్ టైల్. మరి ఇక్కడ నాకు శాంపిల్ పాయింట్ అంటే శాంపిల్ స్పేస్ వచ్చింది. తర్వాత ఈవెంట్ అంటే ఏం చెప్తున్నాను నేను? ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ అంటున్నాను. ఇప్పుడు నేను ఏమంటానంటే లెట్ క్యాపిటల్ ఈ బిది ఈవెంట్. జనరల్ గా మనం క్యాపిటల్ ఈ తో డినోట్ చేస్తాం. హెడ్ వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ అన్నాను. కాయిన్ టాస్ వేసినప్పుడు హెడ్ వచ్చే ఈవెంట్ ని క్యాపిటల్ ఈ అనుకుంటున్నాను నేను. అప్పుడు ఈలో ఎలిమెంట్ ఏముంటుంది? హెడ్ ఉంటుంది. ఇది హెడ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఎస్ఏగా. కాబట్టి మనం ఈని ఏమంటాం అంటే మనం ఈవెంట్ అంటాం. అలాగే ఎఫ్ అనేది ఒకటి తీసుకున్నాను నేను. ఇదేమంటానంటే లెట్ ఎఫ్ బి ది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ టైల్ వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ అంటాను. ఇది కూడా సబ్సెట్ ఆఫ్ ఎస్ఏగా, కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే ఒక ఈవెంట్ అవుతుంది. అర్థమైందా నేను చెప్పింది? ఎంప్టీ సెట్ కూడా ఈవెంట్ అవుతుంది సార్. ఎంప్టీ సెట్ కూడా ఈవెంట్ అవుతుంది, కానీ మరి అది చెప్పడానికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు కాయిన్ టాస్ వేస్తే అయితే హెడ్ అయినా పడాలి లేదా టైన్ అయినా పడాలి, అంతే తప్ప ఆ కాయిన్ రెండు పడకుండా అలా నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు అది ఏమవుతుందంటే ఎంప్టీ సెట్ అవుతుంది. మరి అలా జరుగుతుందంటారా?
జాగ్రత్త సార్. జరగదు కదా. ఇక్కడ దీని యొక్క సబ్సెట్స్ ఏమొస్తాయి జనరల్ గాను? పై వస్తుంది, హెడ్ వస్తుంది, తర్వాత టైల్ వస్తుంది, తర్వాత హెడ్ టైల్ రెండు వస్తాయిగా. కానీ ఒక కాయిన్ టాస్ వేసినప్పుడు హెడ్ టైల్ పడడం పాసిబుల్ అవుతుందా? అవ్వదు సార్. అలాగే ఒక కాయిన్ టాస్ వేసినప్పుడు హెడ్ కానీ టైల్ కానీ పడకపోవడం ఏమైనా పాసిబిలిటీ అవుతుందా? ఆ కాయిన్ ఎక్కడైనా పక్కన పడిపోతే మనం చెప్పలేం. లేదంటే ఆ కాయిన్ వేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత అది హెడ్ కానీ టైల్ కానీ చూపించకుండా అలా నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు మనకి చెప్పలేం. అంతేగాని అలాంటి కేసులు మనకు జరగవు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఈవెంట్ అంటే ఏంటో తెలిసింది కదా. ఈవెంట్ అంటే ఏంటి? ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ ఇస్ కాల్డ్ అన్ ఈవెంట్. శాంపిల్ స్పేస్ యొక్క సబ్సెట్ ఏమంటాం అంటే మనం ఈవెంట్ అంటాం. ఏ సబ్సెట్ అయినా సరే ఈవెంట్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఈవెంట్ అంటే ఏంటో తెలుసు. నెక్స్ట్ ఈవెంట్ లో టైప్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈవెంట్లో కాంప్లిమెంటరీ ఈవెంట్. కాంప్లిమెంటరీ ఈవెంట్ కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటంటే ఈ అనే ఈవెంట్ ఏదైనా జరిగే ఈవెంట్ అనుకున్నాం అనుకోండి. ఉదాహరణకి లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ హెడ్ వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ అని అన్నాం అనుకోండి. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? హెడ్ఏగా వస్తుంది. మనకు శాంపిల్ స్పేస్ ఏమో H, T వస్తుంది. ఇందులో ఈ అనేది నేను ఏమనుకున్నాను? హెడ్ వచ్చే ఈవెంట్ అనుకున్నాను. నేను హెడ్ వచ్చే ఈవెంట్ అనుకున్నాను. ఇప్పుడు మరి కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే మనం ఈ యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ ఎలా డినోట్ చేస్తామంటే ఈ కాంప్లిమెంట్ ఆర్ ఈ డాష్ తో డినోట్ చేస్తామండి. అర్థమవుతుందండి? ఈ కాంప్లిమెంట్ ఆర్ ఈ డాష్ తో డినోట్ చేస్తాం. మరి ఇది ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఈ కాంప్లిమెంట్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ జరగకపోవడము అని అర్థం. మరి ఈ జరగకపోవడం అంటే మరి ఏం జరగాలి? టైల్ రావాలి. అంతేగా? అంతేనా? అంటే ఇప్పుడు ఈ కాంప్లిమెంట్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఎస్ మైనస్ ఈ అని రాస్తాం. ఎస్ మైనస్ ఈ అంటే దాని అర్థం ఏంటంటే H, Tలో ఈ అంటే ఏంటి? హెచ్ని తీసేయండి. హెచ్ని తీసేస్తే మనకి ఏమైనా వస్తుంది? ఇంకా టైలేగా వస్తుంది. మీకు సెట్ థియరీ తెలుసా? ఇలా ఏ మైనస్ బి చేయడం అవన్నీ తెలుసా మీకు? ఏ మైనస్ బి అంటే ఎలా డిఫైన్ చేస్తారో చెప్పండి అమ్మా. తెలీదు. A = 1 2 3 4 అని ఉంది. B = 2 3 4 5 అని ఉంది. ఇప్పుడు A మైనస్ బి ఎంత అవుతుందో చెప్పండి. సార్ వీడియో ఆఫ్ అయిపోయింది. ఎంత అవుతుంది? 1 సార్. 1 5 సార్. 1 5 లేదా 1 5 రెండు చెప్పు కరెక్ట్ గా చెప్పండి. 1 5 సార్. 2 సార్. 5 వస్తాయా? ఎస్ సార్. లేదా 5 ఒకటే వస్తుందా? లేదా 1 ఒకటే వస్తుందా? లేదా నన్ను ఏది రాదా? ఏదో చెప్పండి ఇందులో. 1 5 సార్. 1 కామన్ గా ఉన్నాయి పోతాయి. 1 ఒకటే సార్. తప్పండి. ఇంకేముంటాయో చెప్పండి. 1 ఒకటే వచ్చింది సార్. 1 ఒకటే వస్తుందమ్మా. వెరీ గుడ్. అంతే. విషయం ఏంటంటే ఏబి అంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఏ అంటే ఎలా తీసుకున్నానండి నేను, బి అంటే ఎలా తీసుకున్నానండి నేను. ఏ అంటే 1 2 3 4, బి అంటే 2 3 4 5. మరి రెండింటికి కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ 2 3 4 కదా. 2 3 4 ఇక్కడ రాశాను కామన్ పార్ట్ కాబట్టి. ఇంకా 5 ఎక్కడ ఉంటుంది? 1 ఎక్కడ ఉంటుంది? ఇది ఏ అంటున్నాను, ఇది బి అంటున్నాను. ఏలోంచి బి తీసేయమంటున్నాను. బి తీసేయమంటే మొత్తం తీసేయాలిగా బిని. మరి ఇంకేముందండి? 1 సార్. మరి అదేండి, అర్థమైందండి? అంటే ఇక్కడ ఏ మైనస్ బి అంటే డిఫైన్ ఎలా చేస్తాం అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఏ మైనస్ బి అంటే ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ అనేది ఏలో ఉండాలి తప్ప బిలో ఉండకూడదు. మరి ఈ కామన్ పార్ట్ లో ఉందంటే బిలో ఉన్నట్టే. మరి బిని తీసేయాలంటే మొత్తం ఇది అంతనే తీసేయాలి.
దీని అంతటిని తీసేస్తే మీకు మిగిలేది ఏముంది? ఏలోదే మిగులుతుంది. అంటే ఎప్పుడైనా ఏ మైనస్ బి చేసామంటే ఏలో ఉన్న అంటే ఏకి బికి కామన్ గా ఉన్న ఎలిమెంట్ తీసేసి ఏలో మిగిలిన ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే తీసుకోవాలి మనం. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. అదమ్మ విషయం. అదే మనకి ఎలా ఇచ్చాడు అనుకోండి, బి మైనస్ ఏ అంటే ఎంత అవుతుంది? 5 సార్. అప్పుడు ఏం తీసేయాలి? ఏం తీసేస్తే 5 ఒకటి వస్తుంది. అదే మీకు ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కామన్ గా 2 ఉన్నాయి 3 4 4 అవుతుంది. అదే మీకు ఏ యూనియన్ బి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 5 1 2 3 4 1 5 1 2 3 4 5 బాబు 1 5 కాదు. తర్వాత ఏ డెల్టా బి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏ డెల్టా బి తెలుసా మీకు? డిఫరెన్స్ అంటారు దాన్ని. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి అంటే ఎంత? 1 బి మైనస్ ఏ అంటే ఎంత? 5. 5 దట్ ఈక్వల్ టు 1, 5. దీన్ని మనం ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇలా కూడా రాయొచ్చు. ఏ యూనియన్ బి అంటే ఎంత వస్తుంది? ఇది. ఇందులోంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేయండి. 2 3 4 2 3 4 తీస్తే 1 5 వచ్చిందా లేదా? ఎస్ ఎస్ సార్. సార్. దాన్ని ఏమంటారంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అంటారు. ఏమై సిమెట్రిక్ డిఫరెన్స్ అంటారు. అది అంటే కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటి? ఒక ఈవెంట్ ఈ అనేది తీసుకుంటే దాని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ ఎలా డినోట్ చేస్తాం మనం? ఈ డాష్ ఆర్ ఈ కాంప్లిమెంట్ తో డినోట్ చేస్తాం. ఈ కాంప్లిమెంట్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం మనం? టోటల్ శాంపిల్ స్పేస్ లోంచి ఆ ఈవెంట్ తీసేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే దాని యొక్క కాంప్లిమెంట్ అంటాం. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. అదే ఇప్పుడు ఒక 2 కాయిన్స్ టాస్ వేసానమ్మా. 2 కాయిన్స్ టాస్ వేస్తే నాకు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 2 సార్. 2 4 సార్. సార్ 4 సార్. 1 కాయిన్ హెడ్ టైల్ హెడ్ టైల్. ఇప్పుడు నేను ఈ అనే ఈవెంట్ ఎలా తీసుకుంటానంటే లెట్ ఈ విత్ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్ అన్నాను. అప్పుడు ఏమొస్తాయి చెప్పండి నాకు? హెడ్ 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 ఇవేగా వస్తాయి. మరి ఇప్పుడు నాకు ఈ కాంప్లిమెంట్ అంటే ఏమైనా వస్తుంది ఇందులో? మరి ఇది ఎలా డిఫైన్ చేస్తాం? ఈ కాంప్లిమెంట్ అంటేనా ఈ అంటే అట్లీస్ట్ 1 హెడ్ అన్నాం. ఈ విత్ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్ అన్నాం. మరి ఈ కాంప్లిమెంట్ అంటే ఈ కాంప్లిమెంట్ విత్ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ నాట్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్ అని అన్నాం. అర్థమైందా? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అదమ్మ విషయం. దాన్ని కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే చెప్తాను చూడండి. ఆ 3 ఇప్పుడు చెప్పకూడదు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటారు. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటారు. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే లెట్ E1, E2, and so on En be the
ఎన్ ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనుకుంటాం. ఎన్ ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనుకుంటాం. ఏమే అలా అనుకున్నప్పుడు మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవ్వాలి అంటే అవి ఏమవ్వాలంటే ఈ ఈవెంట్స్ అన్ని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవ్వాలంటే పెయిర్ వైజ్ డిజైన్ అవ్వాలి. పెయిర్ వైజ్ డిజైన్ అవ్వాలి. ఏమా పెయిర్ వైజ్ డిజైన్ అంటే పెయిర్ వైజ్ అంటే ఏంటి? పేరు అంటే ఏంటి? పేరంటే ఏంటమ్మా? అమ్మా ఒక జతని పేరు కాంప్లిమెంట్. 2 ఈవెంట్స్. పేరంటే తెలియదేటి? భార్యని భర్తని కలిపి పేరు అంటారు. హస్బెండ్ ని వైఫ్ ని కలిపి పేరు అంటారు. జంట అంటారు పేరంటేని. జంట అంటే ఎంత? 2 కదా. అంటే ఇప్పుడు ఈ ఈవెంట్స్ లో ఏ 2 ఈవెంట్స్ తీసుకున్నా సరే అవి డిజాయింట్ అవ్వాలి. డిజాయింట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఏ కామా బి అని డిజాయింట్ ఎప్పుడని అంటాం? మీకు లోయర్ క్లాస్ లో సెట్ థియరీ ఉందమ్మా? చెప్పండి చెప్పండి. డిజాయింట్ అవడం అంటే ఏంటంటే ఇప్పుడు ఏ కామా బి అనే ఈవెంట్స్ డిజాయింట్ అవ్వాలి అంటే ఏ కామా బి సెట్స్ డిజాయింట్ అవ్వాలంటే వాటి యొక్క ఇంటర్సెక్షన్ పై అయిపోవాలి, ఎంటీ సెట్ అయిపోవాలి. అర్థమవుతుంది? 2 ఈవెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ అయితే ఆ 2 ఈవెంట్స్ మనం ఏమంటాం అంటే డిజాయింట్ ఈవెంట్స్ అంటాం. లేదా 2 సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పై అయిపోతే ఆ 2 సెట్స్ ఏమంటాం అంటే మనం డిజాయింట్ సెట్స్ అంటాం. అర్థమవుతుందా? ఇక్కడ వీడు ఏమంటున్నాడు? ఈ ఈవెంట్స్ అన్ని కూడా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పెయిర్ వైజ్ డిజాయింట్ అవ్వాలి. పెయిర్ వైజ్ డిజాయింట్ అంటే ఈ అన్ని ఈవెంట్స్ లో కూడా ఏ 2 ఈవెంట్స్ తీసుకున్నా సరే ఎంటీ సెట్ అయిపోవాలి ఇంటర్సెక్షన్. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు E2 ఇంటర్సెక్షన్ E3 ఈక్వల్ టు అలాగే E3 ఇంటర్సెక్షన్ E4 ఈక్వల్ టు అలాగే E4 ఇంటర్సెక్షన్ E5 ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈక్వల్ టు పై అయిపోవాలి. అలాగే ఇంకో విషయం, E1 ఇంటర్సెక్షన్ E2 తీసుకున్నా, E1 ఇంటర్సెక్షన్ E3 తీసుకున్నా, E1 ఇంటర్సెక్షన్ E4 తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే ఎంటీ సెట్ అయిపోవాలి. అమ్మా అర్థమవుతుందమ్మా? అంటే ఏ 2 ఈవెంట్స్ తీసుకుని ఇంటర్సెక్షన్ పెట్టినా ఎంటీ సెట్ అయిపోవాలి. అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మనం పెయిర్ వైజ్ డిజాయింట్ అంటాం. అర్థమవుతుందండి? పెయిర్ వైజ్ డిజాయింట్ అవ్వాలంటే ఏమవ్వాలండి? ఏ 2 ఈవెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ తీసుకున్నా సరే ఎంటీ సెట్ అయిపోవాలి. మరి ఎంటీ సెట్ అని ఎందుకు అంటున్నాము? E1 E2 అంటే మనకు వచ్చేది ఏంటి? సెట్ అయ్యగా. ఈవెంట్ అంటే ఏం చెప్పుకున్నాం? సెట్ అయ్యి కదా చెప్పుకున్నాం. ఈవెంట్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ అని చెప్పుకున్నాం లేదా? కాబట్టి అది ఏమవ్వాలంటే ఇంటర్సెక్షన్ పై అయిపోవాలి. అప్పుడు ఆ ఈవెంట్స్ మనం ఏమంటాం అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక 2 కాయిన్స్ టాస్ వేసామండి. 2 కాయిన్స్ టాస్ వేసామండి. ఎన్ని అవుట్కమ్స్ వస్తాయండి? 4 అవుట్కమ్స్ వస్తాయి. మరి అప్పుడు శాంపిల్ స్పేస్ S ఈక్వల్ టు ఏమవుతుంది? హెడ్ హెడ్, హెడ్ టైల్, టైల్ హెడ్, టైల్ టైల్. అంతేనా? ఏమంటానంటే లెట్ capital A comma capital B comma capital C be the events of getting one head comma 2 heads comma 0 heads రెస్పెక్టివ్లీ అన్నాను నేను. ఓకేనా? రెస్పెక్టివ్లీ అన్నాను నేను. ఇప్పుడు ఇలా అన్నప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి నాకు. ఏంటేంటి? H, T, H. అసలు ఏ అంటే ఏంటి అక్కడ? 1 head వచ్చి ఈవెంట్ అని చెప్పాలి. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? HT TH అవుతుంది. మరి బి వాల్యూ ఏమవుతుంది? H. 2 హెడ్స్ వచ్చే ఈవెంట్ HH. మరి సి వాల్యూ ఏమవుతుంది? TT. 0 హెడ్స్ అంటే టైల్ ఒకటి రావాలి. టైల్ ఏమండి? ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఎంత?
ఈ రెండింటికి కామన్ గా ఎలిమెంట్ ఏం లేదు కదండి, సార్ లేదు సార్. అంటే ఎంటీ సెట్టే కదా. అవును సార్. బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు ఎంత? ఎంటీ సార్. సి ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు ఎంత? ఎంటీ సెట్. ఎంటీ మీరు ఇక్కడ గమనిస్తే 3 ఈవెంట్లు ఉన్నాయి ఏబిసి అనేది, అందులో ఏ 2 తీసుకున్నా సరే ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ అయిపోతుంది. అంతే తప్ప ఈ 2 ఇంటర్సెక్షన్ ఎంటీ సెట్ అయినంత మాత్రాన ఏబిసిని మనం మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అని అనలేం. ఇది కూడా సాటిస్ఫై అవ్వాలి. ఏ 2 తీసుకున్నా సరే ఇంటర్సెక్షన్ 5 అయిపోవాలి. అప్పుడు మనం ఏమంటాం అంటే ఏ కమా బి కమా సి ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. అర్థమవుతుందా? ఇది క్లారిటీగా అర్థం అవ్వాలి. ఫస్ట్ ఇదే అవే క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ ఏమంటాడు మనం చెప్పడమే. తర్వాత రెండవది ఎగ్జాంపుల్ 3 కాయిన్స్ టాస్ వేసాం అనుకోండి, మొత్తం ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 8. ఎన్ని వస్తాయి? 8. 8 వస్తాయి సార్. 8 ఏంటో చెప్పండి. అక్కడ శాంపిల్ స్పేస్ ఎస్సీ కూడా ఏమవుతుందో చెప్పండి. హెడ్ 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 టైల్ 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 హెడ్ టైల్ 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 హెడ్ టైల్ టైల్. ఇవేనామా? ఎస్ సార్. దీని నుండి మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎలా తీసుకున్నానో అలాగే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయ్యేలాగా ఒక 3 ఈవెంట్స్ తీసుకోండి మీరు. నేను రాస్తాను. త్వరగా చెప్పాలి. అది అయిపోతే మనం మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, మ్యూచువల్ ఎగ్జాస్టివ్, అలాగే ఇంకోటి ఈక్వి ప్రాబబుల్ అని చెప్పి ఉంటుంది. ఆ 3 ఈవెంట్స్ చెప్పేసుకుంటే, లేదా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని ఉంటాయి, 3 చెప్పేసుకుంటే మనకు ఫస్ట్ ఎక్సైజ్ మ్యాక్సిమం అయిపోయినట్టు. త్వరగా చెప్పండి. 2 heads. అది మీరు అలా చెప్పకూడదు. లేకపోతే ఏ కామా బి కామా సిబి ది ఈవెంట్స్ ఆఫ్ అని చెప్పాలి. చెప్పండి. ఈవెంట్స్ ఆఫ్ గెట్టింగ్ చెప్పండి సార్. 2 heads. చెప్పండి అమ్మా. 2 heads sir. అట్లీస్ట్ 2 హెడ్స్. అట్లీస్టా లేకపోతే ఎగ్జాక్ట్లీ ఏంటో చెప్పాలి. Exactly 2 heads. ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్. Exactly 2 హెడ్స్ కామా మరి బి 2 అంటే tails. Exactly 2 tails. ఎగ్జాక్ట్లీ 2 టైల్స్ కామా మరి సి అంటే 3 heads. 3 హెడ్స్ అనొచ్చు, 3 టైల్స్ అనొచ్చు, మన ఇష్టం. 3 టైల్స్ రెస్పెక్టివ్లీ. అలా అనుకుంటే మనకి ఏ ఈక్వల్ ఎంత అవుతుంది చెప్పండి నాకు. Head tail. 2 హెడ్స్ కదా, ముందు టైల్ హెడ్ హెడ్, తర్వాత Head tail, tail. హెడ్ టైల్ హెడ్ 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 Head tail. తర్వాత బి ఎంత అవుతుంది చెప్పండి. హెడ్ టైల్ టైల్ హెడ్ టైల్ 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 హెడ్ హెడ్ టైల్ 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 హెడ్ సి ఏమవుతుందో చెప్పండి. టైల్ టైల్ టైల్. టీటీటీ. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఎంత అవుతుంది? పైగా ఎస్ సార్. ఈ రెండింటిలో కామన్ గా ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయండి? లేదు సార్. ఎంటీ సెట్ అంటే తెలుసు కదా మీకు. కామన్ ఎలిమెంట్ లేకపోతే ఎంటీ సెట్ కింద రాస్తాం. పై అంటే ఎంటీ సెట్, దాన్ని మనం ఎలా కూడా డినోట్ చేస్తాం. తర్వాత బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ ఏమవుతుంది? ఎంటీ సెట్. ఎంటీ సెట్స్. ఎంటీ సెట్స్. బి ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ ఏమవుతుంది? ఎంటీ సెట్. ఎంటీ సెట్స్. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఏ కామా బి కామా సి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈసారి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అన్న. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే సేమ్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్. అర్థమవుతుందా? సేమ్ ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్ లేకపోతే. అర్థమవుతుందా?
సేమ్ ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక కాయిన్ టాస్ వేస్తే హెడ్ టైల్ వస్తాయి కదా. ఇక్కడ మనకి హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో టైల్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుందో ఉండదా? ఉంటుంది సార్. అప్పుడు హెడ్ వచ్చే ఈవెంట్ ఏ అని, టైల్ వచ్చే ఈవెంట్ బి అనుకుంటే ఇది రావడానికి ఎంత ఛాన్స్ ఉందో ఇది రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటారు. సేమ్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ఉంటే లేదా సేమ్ ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఆ ఈవెంట్స్ మనం ఏమనొచ్చు? ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని అనొచ్చు. అర్థమవుతుందా? లేదా దీన్ని మనం ఈక్వి ప్రాబబుల్ అంటారు కూడా. ఈక్వల్లీ లైక్లీ అనొచ్చు లేదా ఈక్వి ప్రాబబుల్ అని కూడా అనొచ్చు. ఈక్వి ప్రాబబుల్ ఈవెంట్స్ అని కూడా అనొచ్చు. ఏమంటే తర్వాత ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో చెప్తాం చూడండి. ఇప్పుడు 2 కాయిన్స్ టాస్ వేసాను అనుకోండి. మనకి ఏమొస్తాయి అవుట్కమ్స్? హెడ్ హెడ్, హెడ్ టైల్, టైల్ హెడ్, టైల్ టైల్. ఇప్పుడు నేను ఏమంటానంటే ఏ కమా బి బి ది ఈవెంట్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ గెట్టింగ్ ఏమంటానంటే నేను ఎగ్జాక్ట్లీ 1 టైల్ and లేదా కామన్ both heads are tail, both heads are tails. లేదంటే 2 heads are 2 tails. 2 heads are 2 tails రెస్పెక్టివ్లీ అన్నాను. 2 heads and 2 tails రెస్పెక్టివ్లీ అనుకోండి. అండ్ ఆర్ కాదు, 2 heads and 2 tails రెస్పెక్టివ్లీ అన్నానండి. అప్పుడు నాకు ఏ వాల్యూ ఏమవుతుందో చెప్పండి నాకు. హెడ్ టైల్ టైల్ హెడ్. హెడ్ టైల్ టైల్ హెడ్. మరి బి వాల్యూ ఏమవుతుందో చెప్పండి నాకు. హెడ్ హెడ్ టైల్ టైల్. హెడ్ హెడ్ టైల్ టైల్. మీరు ఇక్కడ గమనిస్తే ఏ యూనిట్లో ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? 2 సార్. 2 సార్. బిలో 2 సార్. మరి ఇది ఎంత రావడానికి ఇది ఈ ఈవెంట్ జరగడానికి ఎంత ఛాన్స్ ఉందో ఈ ఈవెంట్ జరగడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. అర్థమైందే? Yes, sir. అర్థమైంది సార్. అప్పుడు ఈ ఈవెంట్స్ ఏమంటాం అంటే మనం ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. అర్థమవుతున్నామే? లేదా ఈక్వి ప్రాబబుల్ ఈవెంట్స్ అంటాం. అంటే సేమ్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ లేదా సేమ్ ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్. అర్థమవుతుందా? అప్పుడు ఆ ఈవెంట్స్ ఏమంటాం? ఈక్వి ప్రాబబుల్ లేదా ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఈసారి మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని చెప్పాను. మ్యూచువల్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అమ్మా. ఏమా మ్యూచువల్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే E1, E2 అండ్ సో ఆన్ En అనేవి n ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనుకున్నప్పుడు ఇప్పుడు E1 యూనియన్ E2 యూనియన్ అండ్ సో ఆన్ యూనియన్ En వాల్యూ శాంపిల్ స్పేస్ కి ఈక్వల్ అయిపోయింది అనుకో. అంటే మొత్తం ఈవెంట్స్ యొక్క యూనియన్ దేనికి ఈక్వల్ అవ్వాలి? శాంపిల్ స్పేస్ కి ఈక్వల్ అవ్వాలి. ఈవెంట్స్ యొక్క యూనియన్ దేనికి ఈక్వల్ అవ్వాలండి? శాంపిల్ స్పేస్. అప్పుడు ఈ E1, E2 అండ్ సో ఆన్ En అనే ఈవెంట్స్ మనం ఏమంటాం అంటే మనం మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను ఇప్పుడు దాకా కాయిన్స్ చెప్పాను కాబట్టి ఈసారి డైస్ త్రో చేద్దాం. ఒక డైన్ త్రో చేశాను.
if a die is rolled, then s equal to ఏమవుతుంది 1 1, 2 1, 3 4 5 6 ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెట్ ఏ కామా బి కామా సి బి ది ఈవెంట్స్ ఆఫ్ getting even prime comma even prime comma odd numbers comma 4, 6. prime numbers greater than 2 respectively అన్నాను లేదంటే ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాను రెస్పెక్టివ్లీ. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందో చెప్పండి 2 sir 2. బి వాల్యూ ఏమవుతుందో చెప్పండి 1 3 5 సి వాల్యూ ఏమవుతుందో చెప్పండి 1 5 1 3 5. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అంటే 3 3 5 sir 3, 5. ఇప్పుడు వీటి యొక్క యూనియన్ చేయండి. చేస్తే మనకి ఏమైనా వస్తుంది 1 2 2 3 4 5 5 అంతే. ఇది ఎస్ కి ఈక్వల్ అయిందా? No, sir. sir కాబట్టి మనం ఏమని చెప్పచ్చు ఏ కామా బి కామా సి ఆర్ నాట్ not mutually Exclusive. అదే. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏనేమో ఏ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్స్ అనుకుందాం. బి అనేదేమో ఆడ్ నెంబర్స్ అనుకుందాం. అప్పుడు ఇదే క్వశ్చన్ చెప్తున్నాను. ఏ వాల్యూ ఏమవుతుందో చెప్పండి నాకు. 2, 4, 6. 2 4 6 అదే ఈ బి వాల్యూ ఏమవుతుందో చెప్పండి నాకు. 1 3 1 3 5 ఇప్పుడు ఈసారి ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయండి. 1 2 3 4 1 2 5 3 4 5 6. 1 2 3 4 5 6 అంటే ఎస్ కి ఈక్వల్ అయిందండి. Yes, Yes, sir. sir. అంటే ఇప్పుడు ఏ కామా బిని మనం ఏమనొచ్చు, ఆర్ మ్యూచువల్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అనొచ్చు. మరి ఇది మ్యూచువల్ ఎగ్జాస్టివ్ కాకుండా ఇంకేమైనా అవుతాయా ఈవెంట్స్? ఇవి చూడండి ఒకసారి నేను చెప్పిన కండిషన్ ప్రకారం. mutually exclusive కూడా అవుతుంది. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కూడా అవుతాయి కదా, ఎందుకంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఎంత 5 కాబట్టి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కూడా అవుతాయి. అలాగే ఏ అనే ఈవెంట్ జరగడానికి ఎంత అవకాశం ఉందో బి అనే ఈవెంట్ ఇంతే అవకాశం ఉంది ఎలిమెంట్స్ ని బట్టి. కాబట్టి ఏ కామా బి అనేవి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కూడా అవుతాయి కదా. Yes, sir. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కూడా అవుతాయి. ఏమండి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే సేమ్ ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్. అక్కరింగ్ మాట సిహెచ్ఏఎన్సి అంటారు ఛాన్స్, లేదా సేమ్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ఎలా అయినా పర్వాలేదు. కాబట్టి ఇక్కడ ఏ కామా బి అనే ఈవెంట్స్ ఏమవుతున్నాయి, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవుతున్నాయి, ఎగ్జాస్టివ్ అవుతున్నాయి, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కూడా అవుతాయి. మీకు అర్థమైందండి? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఈ శాంపిల్ స్పేస్ ఉపయోగించి 3 అయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. మీకు అర్థమైంది లేదు నాకు అర్థమవుతుంది.
చెప్పండి. త్వరగా చెప్పండి అమ్మా. ఎస్ అనే శాంపిల్ స్పేస్ ఉపయోగించి ఈ 3 ఈవెంట్స్ జరిగేలాగా ఏదైనా ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, ఓన్ గా క్రియేట్ చేయండి అని అడుగుతున్నాను. చెప్పండి, త్వరగా చెప్పండి. 3 కాయిన్స్ డ్రా చేస్తాం. హెడ్ హెడ్ హెడ్, హెడ్ టైల్ టైల్, టైల్ హెడ్ టైల్, టైల్ టైల్ హెడ్, తర్వాత టైల్ హెడ్ హెడ్, టైల్ హెడ్ హెడ్, హెడ్ టైల్ హెడ్, head head tail టైల్ టైల్ టైల్. tail 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 దీన్ని బట్టి మీరు చెప్పండి ఏబిసి ఈవెంట్స్. let ABC be the events of getting exactly one heads. ఎగ్జాక్ట్లీ 1 హెడ్, తర్వాత Exactly one tail. అంటే అక్కడ ఏబి తీసుకుంటే మాత్రం అవుతుంది, ఏబిసి తీసుకుంటే అవదండి. అలాగే Nice, sir. ఏ కామ బి అనేవి ఏంటంటే ఎగ్జాక్ట్లీ 1 హెడ్ కామ 1 టైల్ రెస్పెక్టివ్ అని తీసుకుంటే ఏ ఈక్వల్ ఏమొస్తుందంటే హెడ్ అన్నాడు ఒకటే కాబట్టి ఇక్కడ హెడ్ టైల్ టైల్, టైల్ హెడ్ టైల్, టైల్ టైల్ హెడ్. అదే బి అనేది ఒక టైలే అన్నారు కాబట్టి టైల్ హెడ్ హెడ్, హెడ్ టైల్ హెడ్, హెడ్ హెడ్ టైల్. ఏమండి? కాబట్టి ఇక్కడ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పై ఎస్ అవుతుంది. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అవుతుంది. అలాగే ఇంకేమవుతుంది, ఏ బి అనేవి ఈక్వల్ ఛాన్సెస్ టు అక్కర్. Equally likely. అక్కర్ కాబట్టి 3 అవుతాయిగా. సార్ ఏ యూనియన్ బి అవ్వదు కదా సార్. ఎస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతాయి, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతుంది, Equal likely. ఈక్వల్ లైక్లీ. అర్థమవుతుందమ్మా? ఈ విధంగా చేయాలి. ఇంకా ఈ 3 చెప్పాల్సిన విషయాలు. తర్వాత ఇంకా నోట్స్ చెప్పుకోవడమే. నోట్స్ ఏం చేస్తా అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. ఇంకా ఈ రోజు ఇక్కడతో క్లాస్ ముగించేద్దాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.